గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న ప్రచారం నేను మొన్న కూడా ప్రస్తావించాను. గోదావరి జిల్లాల్లో కొంతమందిని సర్వేలు అడిగారట. అట్లా కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా కొంతమందిని సర్వేలు అడిగారు. జనం ప్రస్తుత పాలన ఏమనుకుంటున్నారు, జగన్ గురించి ఏమనుకుంటున్నారు, ఆల్టర్‌నేటివ్ వస్తే ఏమవుతదనుకుంటున్నారు, సినిమా యాక్టర్లు వస్తే ఏమనుకుంటున్నారు అన్నటువంటిది ఒపీనియన్ తీసుకున్నారు. ఇది కాపు సామాజిక వర్గంలో వాళ్ళని కూడా ఎక్కువ మందిని ఒపీనియన్ తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ మొన్న ఈ మధ్య నేను ప్రస్తావించా. ఆల్రెడీ కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నా ఆయన నేను కాస్ట్‌ని డిజోన్ చేసుకుంటున్నాను. నాకు కాస్ట్ అదొక్కటే కాదు, అన్ని కాస్ట్‌లు నాకు సమానమే అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈళ్ళు కలిసినే 15 ఏళ్ళు సాగుతారన్నటువంటి నేపథ్యంలో ఆల్టర్‌నేటివ్ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు ఉండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉన్నప్పుడు ఆల్టర్‌నేటివ్ కోసం ఇక్కడ చాయిస్ ఉంది. తమిళనాడు తరహాలో అన్నటువంటిది ఎవరైనా భావిస్తున్నారా? అందులో ఒకటి గోదావరి జిల్లాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారంటే అల్లు అర్జున్ పేరు. కృష్ణా, గుంటూరు జిల్లాలంటే ఇటు ఎన్టీఆర్ పేరు వస్తది. అట్లా కాకుండా మొత్తం చాలా ఏరియాల్లో చేశారు అన్నప్పుడు అల్లు అర్జున్ గురించిన ప్రచారం వచ్చింది. బట్ అతను ఎలాంటిది చెప్పలేదు. ఇంకా ఎవరు కూడా దాన్ని ఓన్ చేయలేదు. ఇవాళ అల్లు అర్జున్ అకస్మాత్తుగా ఇప్పుడు ఏ సినిమా హిట్ అయినప్పుడు, 'పుష్ప 2' హిట్ అయినప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ పెట్టాడంటే ఒక అర్థం ఉంది. గతంలో టీవీకే స్టార్ట్ అయినప్పుడైనా నిన్న ధనుష్‌దైనా సరే పార్టీ బేస్డే, అంటే ముందు మీరందరూ సమాజ సేవ చేయండి, సమాజంలో తిరగండి, అసోసియేషన్ ఏరియాల వారీగా పెట్టండి, ఇట్లా చెప్పి ఆ పైన వాళ్ళు పార్టీలు పెట్టినటువంటిది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ఫ్యాన్స్ అసోసియేషన్‌గా ఫామ్ చేస్తూ ఒక ఆర్గనైజ్డ్‌గా చేయడానికి రంగం సిద్ధం చేసుకుని అక్కడే మనం గొడవలు పడొద్దు, మన హేటర్లతో గొడవలు పడొద్దు, లేకపోతే మన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో గొడవలు పడొద్దు, మీ పని మీరు చేసుకోండి శుభ్రంగా, దీనికోసం టైం వేస్ట్ చేయొద్దు లాంటి సలహాలు కూడా ఇచ్చున్నాడు. అలాగే ఆర్గనైజ్డ్‌గా మీరందరూ పనిచేయాలి అన్నటువంటి సూచన చేసినటువంటి నేపథ్యంలో ఏమైనా రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా అంటే అల్లు అర్జున్ సంబంధించిన సన్నిహితులు మాత్రం అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయడు. ఆయన సినిమాల గురించినే, సినిమా ఫ్యాన్స్ కోసమే. వాళ్ళకి ఈ ఏది మన ఫ్యాన్ వార్స్ రాకూడదు, అందరూ హీరోలు కలిసి ఉన్నప్పుడు ఫ్యాన్స్ కొట్టుకోకూడదు అన్నది ఆయన ఉద్దేశం అని చెప్తున్నారు. భవిష్యత్తులో కానీ అసలు విషయం తేలుతాం.